కీర్తన గ్రంథము 92. కీర్తన గ్రంథము 92 13వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. చాలు. సజీవుడు సర్వాధికారి అయిన దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడును కాక. ఈ సమయం బట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వాదముతో నింపబడును కాక. మంచిది. ఈ సమయంలో ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఫలించాలన్నా, ప్రతి నిమిషం ప్రతి క్షణము కూడా నీ పరిస్థితులన్నీ కూడా దేవునికి ఎదుట పెట్టుకోవాలి. నీ పరిస్థితులన్నీ కూడా దేవునికి ఎదుట పెట్టుకుని దేవుణ్ణి అడగాలి. నా స్థితిగతులు, నా పరిస్థితులు ఎరుగున్నవాడు నువ్వయ్యా, కనుక ఈ రోజున నీవు నేను నీ యొక్క సన్నిధిలో ఎట్లా ఉన్నానో, నీ మందిరములో నీ యొక్క ఎదుట నేను ఎట్లాగా బ్రతుకుతున్నానో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని చెప్పేసి ప్రతి నిమిషము కూడా దేవుని యొక్క ఎదుట మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకు పరిశీలన చేసుకుంటూ ఉండాలంటే, నువ్వు దేవుని మందిరములో ఒక ఆశ్రదకరముగా, ఒక దీవునికరముగా ఉండాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఒక దేవునికరముగా, ఆశ్రదకరముగా నువ్వు దేవుని మందిరంలో ఉంటావో, అప్పుడు అనేక మంది నేను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు పనికిరాని ఈమె, ఎందుకు పనికిరానికి ఇతను ఆ యేసు ప్రభువుని నమ్మి ఎంతో ఘనమైన జీవితం అనుభవిస్తుంది, ఎంతో ఆనందముతో సంతోషముతో ఆమె కుటుంబం కొనసాగుతుంది అన్న యొక్క విధానము ఈ లోకములో ఉన్నవారు నిన్ను చూసి, నీ యొక్క సాక్ష్యాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి గనుడైన యేసు క్రీస్తుని కనపరుస్తూ ఉండాలి. గనుడైన యేసు క్రీస్తుని నువ్వు కనపరుస్తూ ఉండాలి నీ పరిస్థితిని చూసి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసండి? దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసండి? ఈ వాగ్దానాన్ని పట్టుకోండి మీరు. భూజనుల కన్నను నిన్ను ఎచ్చైన వాడుగా నేను చేస్తాను అన్నాడు. తెలుసోతురా, భూలోకంలో ఉన్న యొక్క జనముల కన్నను నిన్ను ఎచ్చైన వాడుగా నేను చేస్తాను అంటున్నాడు. తెలుసోతురా, గనుడైన యేసుక్రీస్తు యొక్క నామములో భూలోకములో ఉన్నవారు కనను ఘనమైన యొక్క జీవితాన్ని, ఘనమైన యొక్క బ్రతుకుని దేవునికి కలగజేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరను గాక. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దావీదు యొక్క భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములోనూ వర్ధిల్లుదురు అని మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందండి? దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై వారు ఎలాగుంటారంటే, వాళ్ళు నాటబడిన వారు ఎలాగుంటారంట? ఎప్పుడు కూడా వారు వర్ధిల్లుతారంట. దినశూత్రమ ఆయన ఆవరణములో ఏం చేస్తారంటే వాళ్ళు వర్ధిల్లుతారట. దేవుని యొక్క మందిరములో ఎప్పుడైతే మీరు నాటబడ్డారో, నాటబడిన ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుతారు. మీకు అర్థమవుతుందండి? వర్ధిల్లుతారు. కాబట్టి అటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో నీ జీవితము ఉన్నదా లేదా అనేది ప్రతి క్షణము కూడాను పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే
కాబట్టి మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సింది అంటే నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలి, ఫలించే చెట్టుగా ఉండాలి. అందుకని దేవుడు, ప్రియ సహోదరులుగా, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములోనూ వర్ధిల్లుదురు. దేవుని మందిరములో నాటబడిన వారై, గమనించవలసింది అంటే దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై. ఎంతమంది దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై ఉన్నారు? ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై ఉన్నారంటే, నాటబడిన వారు అయితే కనుక అప్పుల్లో వచ్చిన అబ్రహాము దగ్గరికి వచ్చిన ఎలియాజరుని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు అతను నిలబెట్టేశాడు. దినేశ్వరుడా, ఎంత ఉన్నతమైన స్థితులు అంటే లాబాను అంటున్నాడు, యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా లోపలికి రా అన్నాడు. ఈరోజున అటువంటి ఫలాలను చూడలేకపోతున్నావంటే, అటువంటి యొక్క అనుభవంలోనికి నువ్వు రాలేకపోతున్నావంటే దేవుని మందిరంలోకి వచ్చావు కానీ, దేవుని మందిరంలోకి వచ్చావు కానీ నాటబడలేని దానిగా ఉన్నావంతే. నాటబడలేని దానిగా ఉన్నావంతే. అర్థమవుతుందండి? నాటబడిన వారు మాత్రము ఎప్పుడు కూడా వారు వర్ధిల్లుతారు అంటారంట, సిగురిస్తూనే ఉంటారట, ప్రతి క్షణము కూడా వర్ధిల్లుతారంట. దినేశ్వరుడా, దేవునికి మందిరములో నాటబడుతున్న వారు, నాటబడిన వారు, వారి మొక్కలోనే కనబడుతుంది దేవుని మహిమ, దేవుని యొక్క తేజస్సు. దినేశ్వరుడా, కాబట్టి గ్రహించుకోండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. ఎలాగున్నావు నువ్వు? ఎందుకంటే దేవుని మందిరములో నాటబడిన వారు. ఎందుకంటే ఈరోజున దేవుని యొక్క మందిరంలోనికి చాలామంది వస్తున్నారు. దేవుని యొక్క మందిరంలోకి చాలామంది వస్తున్నారు. దేవుని యొక్క సంఘములో చాలామంది కనబడుతున్నారు. కానీ వచ్చిన వారందరూ కూడా దేవుని యొక్క మందిరంలో నాటబడుతున్నవారా అంటే గ్యారంటీ లేదు. ఒకవేళ దేవుడు నాటబడిన వారు కొంతమంది ఉంటే, అర్థమవుతుందండి, దేవుడు నాటబడిన వారు కొంతమంది ఉన్నారు దేవుని యొక్క సంఘములో. దేవునికి స్తోత్ర. దేవుని చేత నాటబడిన వారు కొంతమంది ఉంటే, దేవుని చేత నాటబడిన వారు కొంతమంది సంఘాల్లో ఉంటారు. అందుకని యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఏమట. ఆ 7 ఉపమానంలోనూ ఒక ఉపమానం చెప్పి దేవుని వాక్యాన్ని ముందుకు కొనసాగిస్తాను. అయితే మనం గమనించవలసింది అంటే, ఒక పొలంలో ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు వచ్చి ఆ పొలంలో గోధుమ యొక్క గింజలు నాటాడట. అయితే గోధుమ యొక్క గింజలు నాటేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో అందరూ, ప్రతి ఒక్కరు కూడా పడుకున్నారు. ఆ పడుకున్న సమయంలో, అందరూ పడుకున్న సమయంలో మధ్యరాత్రి వేళ దుష్టుడు వచ్చాడట. దుష్టుడు వచ్చి ఆ గోధుమ యొక్క గింజలు నాటబడిన యొక్క మధ్యలోనే గులుగులు కూడా ఇత్తాడట. గులుగులు కూడా ఇత్తాడట. అయితే ఇక్కడ మనం గమనించవచ్చింది ఏంటంటే, వినండి, నేను వైపు చూడండి. మనం గమనించవచ్చింది ఏంటంటే, ఇప్పుడు గులుగులు కూడా, విత్తున గులుగులు కూడా మొలకొచ్చినాయి, అవి ఎదుగుతున్నాయి. వాటితో పాటు గులుగులు కూడా పెరుగుతున్నాయి. అయితే గులుగులు కూడా పెరుగుతున్నాయి. కానీ అయితే వాటికి చాలా అసలు ఏమాత్రం కూడా తేడా లేకుండా ఉంటాయి అన్నమాట, గులుగులును గోధుగులును. అయితే ఎలా కనిపెట్టగలుగుతాము? గోధుగులని గులుగులని ఎలా కనిపెట్టగలుగుతాము? అలాగే సంఘములో ఉన్న అనేక మంది బిడ్డలు ఉన్నారు. దేవుని యొక్క మందిరములో అనేక మంది బిడ్డలు ఉన్నారు. అనేక మంది బిడ్డలు వస్తున్నారు. అయితే దేవుని యొక్క మందిరములో నాటబడిన వారెవరు, నాటబడిన వారెవరు ఎలా తెలుస్తుంది? దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గులుగులు ఒకలాగానే ఉన్నాయి, గోధుమలు కూడా ఒకలాగానే ఉన్నాయి. అందుకనే అక్కడ పనివారు ఏమంటారు? అయ్యా యజమానుడా, అదొద్దని గోధుగులను
గులుగులు కూడా రెండు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ గులుగులు ఉండడం వలన గోధులకి చాలా ఇబ్బందిగా ఉంది. కనుక ఆ గులుగులను వేరుపరిచేయమంటావా, పీకేయమంటావా, దాన్ని కోసేయమంటావా అని చెప్పేసి అంటే, అయ్యో తొందరపడొద్దు అయ్యిలారా, తొందరపడొద్దు. తొందరపడి అర్థమవుతుందండి, ఆ గులుగులతో పాటు గోధులు కూడా మీరేమో కోసేయచ్చు. ఎందుకంటే వాటికి వీటికి పెద్ద తేడా లేదు. అంతే కాబట్టి కంగారు పడొద్దు. ఆ రెండింటిని కూడా ఎదగనివ్వండి. అలాగా రెండింటిని వెదగనివ్వండి. ఎదిగిన తర్వాత కోతకాలం వచ్చినప్పుడు వాటిని వేరుపరిచి గోధుగులనేమో కొట్లలోనూ ఏర్పరుస్తాను, గులుగులనేమో అగ్గిలోనూ పడేస్తానని చెప్పేసి ఆ ఉపమానంలోనూ యేసు ప్రభు చెప్తాడు. దాని స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మెంబడదాం. దాని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అయితే చెప్తాడు, అయితే ఇప్పుడు ఎలాగా ఆ పొలములున్న గోధుగులు ఎలాగున్నాయి, ఆ గోధుమ యొక్క మొక్కలు ఎలాగున్నాయి, ఈ గులుగుల యొక్క మొక్కలు ఎలాగున్నాయి, వీటికి తేడా అలాగా. అలాగే సంఘంలో ఉన్నాక అనేక మంది విశ్వాసులైన వారు, పేరుకి చాలామంది విశ్వాసులైన వారే, 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 50 మంది కావచ్చు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైన వారే. కానీ ప్రతి ఒక్కరు విశ్వాసులైన వారు, కానీ దేవునికి మందిరంలో దేవుని చేత నాటబడిన వారు ఎవరున్నారు, దుష్టుల చేత నాటబడిన వారే ఎవరున్నారు అనేది ఈ రోజున ఒక ప్రశ్న. ఆ యొక్క ప్రశ్నలో ఒక చక్కటి దేవుని యొక్క మర్మంతో కూడిన మాట మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. గమనించండి, ఎలాగున్నాము దేవునికి సంఘములో. ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రియ సహోదరుడా, యెహోవా మందిరములో నాటబడిన వారై అదోతని వారు మన దేవుని ఆవరణములోనూ వద్దిల్లుదు అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై, దేవునికి మందిరములో నాటబడిన వారై ఉన్నారు. దుష్టుడి చేత నాటబడిన వారు కూడా ఉన్నారు. యజమానుడి చేత గోధుగులు నాటబడ్డాయి, అదోతని దుష్టుడి చేత గులుగులు కూడా నాటబడ్డాయి. అయితే ఆ పొలములో రెండు కలిసి పెరుగుతున్నాయి, తేడా లేకుండా రెండు కలిసి పెరుగుతున్నాయి. అలాగే సంఘములో కూడా అందరూ విశ్వాసులుగానే ఉన్నారు. కానీ దేవుని మందిరంలో నాటబడిన వారు ఎవరై ఉన్నారు, అపవాది చేత నాటబడుతున్న వారు ఎంతమంది ఎవరైనా ఉన్నారు. వారి యొక్క లక్షణాలు ఏంటి అని మీకు చెప్తాను. దాని లక్షణాలు ఏంటంటే, ఆ లక్షణాలు ఎప్పుడైనా మీరు చూసారో లేదో, యొక్క పంట ఎలాగుంటుందో అర్థమవుతుందండి, ఆ చెట్టు ఎలాగుంటుందో, గులుగుల యొక్క ఆ చెట్టు ఎలాగుంటుందో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, గులుగుల యొక్క ఆ చెట్టు ఏపుగా ఎదుగుతుందట అండి, ఏపుగా ఎదుగుతుందట, ఇలా నిలబడి ఉంటుందంట. మీకు అర్థమవుతుందండి? ఏ పంట? గులుగులు అండి. ఈ గులుగుల యొక్క ఆ పంట, ఆ చెట్టు ఏపుగా ఎదిగి ఇలా నిలబడి ఉంటుందట. కానీ ఈ గోధుమ పంట చేతికొచ్చేటప్పటికి, అంటే పంట చేతికొచ్చేటప్పటికి, ఆ పంట చేతికొచ్చేటప్పటికి, అతడు కోతకొచ్చేటప్పటికి ఆ గోధుమ యొక్క ఆ వెండంట ఇలా ఒరిగిపోతుందంట. ధనిషోత్తుడా, మీకు అర్థమవుతుందా? ఇలా ఒరిగిపోతుందట. గులుగుల యొక్క పంట యొక్క చెట్టు ఏమో అలా ఏపుగా ఉంటుందంట. అసలు ఏమాత్రము కూడా అర్థమవుతుందండి. చాలామంది కూడా అంటారు, కొంతమంది ఏపుగా ఎదుగుతారన్నమాట, కొంతమంది తాడి చెట్లాగా ఉంటారు. చాలామంది కూడా అంటారు కదా, తాడి చెట్లాగా ఉన్నావు, ఎందుకైనా ఒక ఉపకారము, ఎవరికి ఉపకారం రా, రేవులు తాడి చెట్టు అంత ఉన్నావు అన్నట్లుగా చాలామంది కూడా చెప్పిన మాట వినలేని వారిని, అంటే పనికిరాని వారిని చాలామంది కూడా భయంకరంగా తిడుతూ ఉంటారు. అలాగే ఈ గులుగుల యొక్క చెట్టు కూడా ఏపుగా ఎదుగుతుందంట, అంతే ఇలా నిలబడి ఉంటుంది తప్ప. ఆలోచించండి, దానికి ఇప్పుడు ఆ గులుగుల యొక్క పంట దేనికైనా పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. కానీ ఇక్కడ మనం గమనించవచ్చింది ఏంటంటే, ఈ గోధుమల యొక్క పంట మాత్రము పంటకు వచ్చేదాన్ని కోతకు వచ్చేటప్పటికి మాత్రము ఈ యొక్క ఎండ అంటే ఇలా ఒరిగిపోతుందంట. ధనిషత్తురా, ఒరిగిపోతుందంట, ఒరిగిపోతుంది. అర్థమవుతుందండి? గోధుమ యొక్క
గింజ యొక్క పంట ఒరుగుపోతుంది అంటే దానికి అర్థమేంటి తెలుసండి? దేవునికి ఒదుగునటం అన్నమాట. ధనిస్తోత్రా, దేవునికి ఒదుగునటం. అవును, ఎప్పుడైతే దేవుని చేత దేవునికి మందిరములో దేవుని చేత నాటబడిన యొక్క ఆ విత్తనము ఎప్పుడు కూడా దేవునికి ఒదిగే ఉంటుంది, లోబడి ఉంటుంది. అర్థమవుతుందండి? గమనించండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై ఉన్నవారు లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసండి? దేవునికి ఎదుట ఎప్పుడు కూడా ఒదిగి లోబడేవారుగా ఉంటారన్నమాట ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుంది? అలాగ లోబడి ఒదిగున్నవారు ఎప్పుడైనా సరే అర్థమవుతుందండి, ఒక ఉన్నతమైన స్థితిలో వారు జీవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేమెబడతాం. వారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతున్నవాడు తగ్గించబడతాడు. ధనిష్యోత్తుడా, అర్థమవుతుందండి? ఈ గులుగుల యొక్క లక్షణాలు ఏంటి తెలుసండి? ఆ చెట్టు యొక్క లక్షణాలు ఏంటి తెలుసండి? ఏపుగా ఎదుగుతుంది. అర్థమవుతుందండి? ఆ కర్రలా నిలబడుతుంది అన్నమాట, తాడి చెట్లా నిలబడుతుంది అంతే. మీకు అర్థమవుతుందండి? అలా నిలబడుతుంది తప్ప ఏమాత్రం కూడా ఒదుగుండదు. అంటే దీంట్లో ఉన్న లక్షణం ఏంటి తెలుసండి? నేనెవరికి ఒదుగుండను, నేనెవరికి లోబడునను, ఎవరికి నేను అర్థమవుతుంది భయపడను. అర్థమవుతుంది, నాదే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు అన్నట్లుగా తాను హెచ్చించుకుంటుంది అన్నమాట. ఒక గులుగుల యొక్క లక్షణాలు అంటే తాను హెచ్చించుకుని భయంకరముగా దేవునికి మందిరానికి దేవునికి మాటకి వ్యతిరేకంగా విరోధముగా అది కనబడుతూ ఉంటుంది. అలాగా ఆలోచించండి. ఎందుకంటే చాలామంది కూడా గమనించుకోవాల్సింది అంటే దేవునికి ఒదిగి లోబడేవారు చాలామంది తక్కువ. ఒదిగి లోబడేవారు చాలామంది తక్కువ. ప్రతి విషయంలో కూడా నేను అనుకున్నదే కరెక్ట్గా జరగాలి, నేను అనుకున్నదే జరగాలి. అర్థమవుతుందండి? ఈరోజు గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 గంటలకు కార్యక్రమాలకు రమ్మని చెప్పేస్తున్నప్పుడు 12 గంటలకు 11 గంటలకు వస్తున్నారంటే అది మీరు అనుకున్నట్టు జరగాలనుకుంటున్నాం అంతే. అయ్యో, దేవునికి సేవకుడు చెప్పాడు, ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలి, ఆయన మాట ప్రకారం మనం జీవించాలి, ఆయన మాట ప్రకారంగా చేస్తే కనుక అది మనకు ఆశీర్వాదము, మనకు దీవెన, మన యొక్క ఫలించడానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అది మార్గం అవుతుంది అన్న ఉద్దేశము కానీ ప్రేరేపణ కానీ ఆలోచన కానీ నీకు రాదు. నువ్వు అనుకున్న టైంకి నువ్వు వస్తావంతే తప్ప దేవునికి సంఘములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి చెప్పిన యొక్క మాటను బట్టి ఏమాత్రం కూడా లోపడవు. సంఘముతో ఆత్మ చెప్పిన మాట చెవుగల వారు మాత్రమే వినగలుగుతారు. ఆత్మీయ చెవులు ఉన్నవారు మాత్రమే, ఆత్మీయ యొక్క హృదయం ఉన్నవారు మాత్రమే, ఆత్మీయ యొక్క మనసు ఉన్నవారు మాత్రమే ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారం నడుచుకుంటారు. అలా నడుచుకున్నవారు అర్థమవుతుందండి ఎలా ఉంటుందో తెలుసండి? ఎప్పుడు కూడా వారు ఆలోచించండి వద్దెలుతూనే ఉంటారండి. గట్టిగా చప్పట్లు కొట్టదు ఏమి వృధా. ఎప్పుడు కూడా చాలామంది కూడా సాకులు చెబుతూ ఉంటారు, పాస్టర్ గారండి మీకు తెలియదంటండి, మాకు బోలు పనులు ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయండి, ఆ పనులన్నీ చక్కబెట్టుకుని రావాలండి. నీ పనులన్నీ చక్కబెట్టుకుని దేవునికి చోటిస్తే దేవుడు ఎలాగ నిన్ను ఆశీర్వదిస్తాడు? దేవుడి నిమిత్తం ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో, దేవుడి నిమిత్తం ఏదైతే నువ్వు పక్కన పెడతావో అది నువ్వు దక్కించుకుంటావు అన్నాడు కదా దేవుడు. అది నువ్వు దక్కించుకుంటావు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని నిమిత్తమే పోగొట్టుకున్నవారై ఉండాలి. నువ్వు దేవుని నిమిత్తమే పోగొట్టుకున్నవారు ఎలా ఉంటుందో తెలుసండి? దేవుని మాటకి ఒదుగుంటారనమాట, లోబడి ఉంటారు. ఆ గోధుమ యొక్క చెట్టు యొక్క లక్ష్యం ఏంటంటే వంగుంటుందంట. గులుగుల యొక్క ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఏపుగా ఉంటుందంట. అదవద్దండి, తానే అతిశయ కారణంతో ఉంటుందంట. బోడు పాస్టర్ గారు చెప్పిన మాట వినకపోతే మనకేంటి, ఆయన చెప్పిందే చేయాలా అన్నట్లుగా అర్థమవుతుందండి. మీరు అనుకున్న టైంకి అర్థమవుతుందండి దేవుని మందిరానికి చోటిస్తారు తప్ప దేవుని మాటకి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా భయంకరంగా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు మాత్రమే వర్ధిల్లుతారని చెప్పేసి అన్నాడు ఆయన. దేవుని మందిరంలో నాటబడిన వారు ప్రతి విషయంలో కూడా ప్రతి నిమిషము కూడా ఒదిగే ఉంటారు.
లోబడి ఉంటారు ప్రతి విషయంలో కూడా. అవును, పరమనున్న తండ్రి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. పరమనున్న తండ్రి యేసు ప్రభుతో, తన కుమారుని యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి? నీవు నా చిత్తాన్ని నెరవేర్చాలి అని కుమారుని యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నీ చిత్తం ఏంటి అంటే, ఏమి లేదు, నా సింహాసనం మీద నా కుడిపాక్షాన్ని కూర్చున్న నీవు, నా సింహాసనం మీద నా కుడిపాక్షంలో కూర్చున్న నీవు నా సింహాసనాన్ని విడిచిపెట్టి, నా రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళాలి. నువ్వు భూలోకానికి వెళ్ళి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళి కొరకు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళి కొరకు, వారి కొరకు నీవు నీకు నీవే యుక్తుడుగా తగ్గించుకొని సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి కొరకు నువ్వు చనిపోవాలని చెప్పేసి తన కుమారుని యేసుక్రీస్తుని, ఏకైక కుమారుని తన యేసుక్రీస్తుతో చెప్తే, చిత్తము తండ్రి నీ చిత్తమే నా పట్ల నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరుస్తాను ప్రభు అని చెప్పేసి పరమనున్న తండ్రి, పరమనున్న ప్రభుని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడంటే దినిశుద్ధురా. భూలోకానికి వచ్చి నువ్వు కట్టుకున్నాక బట్ట కట్టుకున్నాడు అండి, నువ్వు తాగుతున్న గెంజి నీళ్ళు తాగాడు, నువ్వు కట్టుకున్న మానవుడు. ఆలోచించండి, మట్టి పురుగు వంటి వాడు అనేక మానవుడు ఏ మాదిరిగా జీవించాడో, అలాగే పరమనున్న ఆ తండ్రి యొక్క కుమారుని యేసుక్రీస్తు ఆ మహిమ యొక్క శరీరాన్ని పక్కన పెట్టి విడిచిపెట్టి మానవుడి యొక్క శరీరాన్ని ధరించుకుని, ఆలోచించండి, మానవుడికి ఈ లోకానికి వచ్చి మానవుడితో కలిసిపోయి అర్థమవుతుందండి ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఎందుకు అంటే అర్థమవుతుందండి, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి తనకు ఆ ప్రభుని యేసుక్రీస్తు తనకు తానే యుక్తుడిగా తాను తగ్గించుకున్నాడు. చూడండి ఒకసారి ఆ వాక్యం మనం చదువుకుందాం ప్రియ సోదరుడా. మరి పిలుపుతి రాసిన పత్రిక 2:5 చదవండి సారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తాను యుక్తునిగా చేసుకుని గట్టిగా చేపట్లు కొట్టి దేవుని పెడదాం. ధనిష్యోత్ర. మీకు అర్థమవుతుందండి? ఆలోచించండి, దేవునితో సమానమైన వాడు తండ్రితో, ఆ తండ్రి కుమారుడు, తండ్రిని యెహోవా కుమారుడు, అటువంటి గొప్పవాడైన ఆయన భూలోకానికి వచ్చి మానవులతో కలిసిపోయాడంటే ఇప్పుడు దానికి తాను యుక్తుడుగా తను తగ్గించుకున్నాడు లేదా? తను తగ్గించుకుని ప్రతి విషయంలో కూడా సర్వలోకంలో ప్రతి ఒక్క మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు తను తగ్గించుకుని భూలోకములో, ఆలోచించండి, 33.5 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మనం ఎందుకు ఆయన అలా అంతగా జీవించాడంటే తను తగ్గించుకున్నవాడు ఎప్పటికైనా సరే హెచ్చించబడతాడు. చూడండి 7వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట, 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట చదువు. మరియు ఆయన ఆ కాలమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ యొక్క మరణము పొందినంతగా విధేయత చూపునివాడై తాను తగ్గించుకుని గట్టిగా చేపట్లు కొట్టి దీని వెంబడిద్దా. మీకు అర్థమవుతుందండి? తను తగ్గించుకున్నాడు. దేవుని చేత నాటబడిన వాడు తను తగ్గించుకుంటాడన్నమాట. మీకు అర్థమవుతుందండి? ఆ గోధుమ యొక్క ఆ యొక్క మొక్క ఎలాగైతే ఒదుగుందో, ఆలోచించండి, వంగుందో, అలాగే ఇప్పుడు ఆ గోధుమకు మొక్క మాదిరిగా ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఎందుకంటే తండ్రి చేత నాటబడిన మొక్క అది. తండ్రి చేత నాటబడిన మొక్క కాబట్టి ఒదుగుంది కాబట్టి ఆలోచించండి, మానవుడిగా ఉన్న యేసుక్రీస్తుని ఆలోచించండి, దేవుడిగా చేశాడు. గట్టిగా చేపట్లు కొట్టి నిశుద్ధుడా. దేవుడిగా చేశాడు. మానవుడిగా వచ్చిన ఎలా కొలుస్తున్నామంటే ఇప్పుడు మనము
దేవుడుగా, మానవుడైన ఆయన దైవంగా ఎలా మారాడైనా? దేవుడిగా ఎలా మారాడు? తండ్రి చేత నాటబడిన ఆయన 33 సంవత్సరాలు జీవించే యొక్క జీవిత కాలం అంతటా కూడా కాలమంతా కూడా తండ్రికి విధేయత కలిగి లోబడి జీవించాడు. కాబట్టి ఆయన్ని దైవముగాను దేవుడిగా ఈ రోజున కొలుస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దినవేయబడుతుంది. నిశ్శోత్తురా, అది తండ్రి చేత నాటబడిన వారై ఉన్న యొక్క లక్షణాలు దినశూత్ర. ఎందుకంటే ఈ రోజున సంఘములోనే కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందండి. గోధుగు లాంటి యొక్క విత్తనము కలిగిన వారు, గోధుగు లాంటి యొక్క చెట్టు కలిగిన వారు కొంతమంది ఉన్నారు. గులుగు లాంటి యొక్క ఆలోచించండి చెట్టు కలిగిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, ఒకడు కయ్యేను, ఒకడు ఏబేలు తండ్రి చేత నాటబడిన వాడై దేవునికి లోబడి విధేయత కలిగి ఉన్నాడు. విధేయత కలిగి లోబడి జీవించాడు. కాబట్టి అతని యొక్క ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. కయ్యేను మాత్రము గులుగుల వలె అతను చెప్పిందే, అతను అనుకున్నదే నెరవేర్చాలనుకున్నాడు తప్ప తండ్రి యొక్క మాటకి ఏమాత్రం కూడా విధేయత కలిగి, తండ్రి యొక్క మాటకి ఏమాత్రం కూడా లోబడి జీవించిన యొక్క లక్షణాలు కయ్యేను లేవు. అయితే ఆ కయ్యేను లేని ఆలోచించి తండ్రి యొక్క లక్షణాలు, తండ్రికి విధేయత కలిగి లోబడి యొక్క గుణాలు కయ్యేను లేవు. కాబట్టి కయ్యేను శ్రాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎందుకు పనికి రాకుండా పోయాడు? ఒక తండ్రికి పుట్టినవారే, ఒక తల్లిదండ్రులకు పుట్టినవారే. అర్థమవుతుందండి. దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి భయంకరంగా భ్రష్టులు అయిపోతున్నారు. అవును, ఈ రోజున దేవుని మందిరానికి రండి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని యొక్క మందిరములో మీరు నాటబడండి, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అబ్బే మాకు ఈ రోజున 1000 రూపాయలు కూలి వస్తుందండి, 500 కూలి వస్తుందండి అన్నట్లుగా చాలామంది కూడా దేవుని మందిరానికి, దేవునికి చోటు ఇవ్వకుండా భయంకరంగా వ్యతిరేకంగా, విరోధముగా ఒక్క కోట కొరకే జాస్టక్కు నమ్మేసిన యాషావు లాంటి వారు సంఘములో ఎంతోమంది కనబడుతున్నారండి. గమనించండి. దేవుని చేత నాటబడిన వారే, దేవుని మందిరములో దేవుని చేత నాటబడిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. దేవుడు ఎంతమంది దేవునికి విధేయత కలిగి దేవుని చేత నాటబడిన వారై, అక్కడ యేసుప్రభు చెప్తాడు ఆ ఉపమానంలోను, ఈ పంటకాలం వచ్చేటప్పటికి, పంటకాలం అంటే కోతకాలం వచ్చేటప్పటికి గోధుమని నేను ఏర్పరుస్తాను, పురుగులు నేను ఏర్పరుస్తాను. అయితే గోధుమలు మాత్రము కొట్లేగలుగుతాయని, కానీ గులుగులు మాత్రము అగ్నిగుణంలోకి పోతున్నాయి అంటాడు. అక్కడ అగ్నిగుణంలో పోతాయి, అగ్నిగుణంలో పడేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అవును, దేవుని యొక్క మందిరంలో దేవుని చేత నాటబడిన గోధుమ యొక్క మొక్క వలె ఉన్నావో, లేకపోతే అర్థమవుతుందండి శత్రువు వచ్చి అర్థమవుతుంది విత్తిన ఆలోచించండి గులుగుల వలె ఉన్న ఒకసారి జ్ఞాపం చేసుకో. ఎందుకంటే శత్రువు గులుగులుగా పోల్చాడు దేవుడు. అవును, శత్రువైన సాతానుడు దేవునికి విధేయత కలిగి జీవించలేకపోయాడు, దేవునికి విధేయత కలిగి లోబడి జీవించలేకపోయాడు, దేవునికి వ్యతిరేకంగా విరోధముగా జీవించాడు, దేవునితో యుద్ధం చేశాడు. ఆలోచించండి, ఓడిపోయాడు, గెలవలేక ఓడిపోయాడు, నాశనం కొని తెచ్చుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుని చేత నాటబడిన వారు ఎవరైనా సరే దేవునికి విధేయత కలిగి ఉంటారు, దేవునికి లోబడి ఉంటారు, దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తారు. అది ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత శోధనైనా సరే, ప్రభువా నీవు నాకుంటే చాలు ప్రభువా, ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నాకు పర్లేదు, కానీ నీవు నాకు ఉండాలయ్యా, నీవు నాకుంటే చాలు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభు అని చెప్పేసి విధేయత కలిగి లోబడే జీవించేవారుగా కనపడతారు. అటువంటి వారు ఎప్పుడు కూడా వద్దెలుతూనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దినమే పడతాం. ధనిష్యుద్ర గమనించండి, ఈరోజున ఎలా ఉన్నావు నువ్వు దేవుని సంఘంలో? గోధుగులాగా ఉన్నావా, గులుములాగా ఉన్నావా? గులుగుల్లాగా ఉన్నావా, గోధుగుల్లాగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే గోధుగులు ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటాయి. ఎందుకు ఫలిస్తాయంటే గోధుమ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఒరుగుంటుంది అన్నమాట. ప్రతి క్షణము కూడా ఒరుగుంటుంది. యేసుక్రీస్తుకు ఒదుగున్నాడు.
తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకని ఆలోచించండి, ఆ శిలువలో కూడా యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆ శిలువలో ఏలాడుతున్నప్పుడు ఏమంటాడు తెలుసండి? ప్రభువా తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రని, మరణకరమైన యొక్క పాత్రని నీ చిత్తమైతే తీసే ప్రభువా అని చెప్పేసి అన్నాడు. అయ్యా నా చిత్తము కాదు కానీ ఆలోచన నీ చిత్తమే నా పట్ల నెరవేరను కాక అన్నాడు. అర్థమవుతుందండి? నీ చిత్తమే అంటే ఇప్పుడు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు అనమాట, లోబడి ఉన్నాడు. ఏది చేసినా నీ చిత్తమే ప్రభువా, నా జీవితంలో మేలు చేసినా నీ చిత్తమే, కీడు చేసినా నీ చిత్తమే. ఎందుకంటే ఏది చేసినా నాకు మేలే చేస్తావు తప్ప కీడు నాకు చేయవు. అవునండి, ఈ రోజున నీ జీవితంలో ఆలోచించండి, దేవుడు ఏది చేసినా అక్కడ మేలు చేస్తాడని అనుకుంటే కనుక దేవునికి ఒదుకుంటాను, దేవునికి లోబడి ఉంటావు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేస్తావు. అది ఎంతైనా సరే, అర్థమవుతుందండి, ఏమైనా సరే ఒదిగే నువ్వు జీవిస్తావు అన్నమాట. తండ్రి చేత నాటబడిన మొక్క ఎప్పుడు కూడా ఒదిగి ఉంటుంది. ధనిషోత్తుడా, ఆ ఒదుగున్న మొక్క ఎప్పుడు కూడా ఒద్దెలుతూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి నింపబడుతుంది. ధనిషోత్తుడా, చెప్పండి, ఎలాగున్న సంఘంలోనూ గోధుగులాగా ఉన్నావా, గులుగులాగా ఉన్నావా? గులుగులు కూడా ఎక్కడున్నాయి? ఒక సేల్లోనే ఉన్నాయి, ఒక సేల్లో ఉన్నాయి, ఒక పొలంలోనే ఉన్నాయి. అలాగే సంఘములోని విశ్వాసులు కూడా అర్థమవుతుందండి, దేవునికి సంఘములోని వారు ఉన్నారు, దేవుని మందిరంలోని వారు ఉన్నారు. కానీ ఎంతమంది ఒదుకుంటున్నారు? ఎంతమంది నానక స్వభావముతో అతిశయ కారణముతో కులుగుల్లాగా నిలబడి ఉంటున్నారు? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎంతకాలం ఇలా ఉంటారు మీరు? ఎంతమంది అర్థమవుతుందండి, ఎంతకాలము నువ్వు ఇలాగా నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నట్టుగానే చేయాలి అన్నట్లుగా ఎలాగ ఎంతవద్దుని గులుగులాగా ఎంతకాలం ఉంటావు నువ్వు? అలాగా ఎంతకాలం ఉంటాయి? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కోతకాలం వచ్చినప్పుడు ఆ గులుగులను వేరుపరిచి ఇదిగో అగ్ని గుండంలో పడేస్తానని చెప్పేస్తున్నాడు, అగ్నిలో పడేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడ అర్థమవుతుందండి. గమనించండి, ఒదుగున్న గోధుగులు మాత్రము కొట్లో పోస్తా అన్నాడు. అర్థమవుతుందండి, కొట్లో పోస్తున్న యొక్క ఆ గోధుగులు అనేక మందికి ఆహారముగా మారతాయి. ధనిషోత్తుడా, అందుకని ఇక్కడ అన్నాడు ఒద్దిల్లుదురు అన్నాడు. అంటే ఒద్దిల్లతం అంటే అర్థమవుతుందండి, వీరే కాదండి, వీరి ద్వారా అనేక మంది ఒద్దిల్లుతారు, అనేక మంది ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనిపిస్తారు. ధనిషోత్తుడా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నీవు నీ కుటుంబము అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే కనుక దేవుని చేత నాటబడిన గోధుమ వలె ఉండాలి. నువ్వు గోధుమ వలె ఉండాలి. అర్థమవుతుందండి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటను జ్ఞాపం చేసుకోండి. ఎంతమందికి అర్థమైంది వాక్యము? చెప్పండి. ఆదాముకి అవ్వకి పుట్టినాక కయ్యేను ఎలాగ ఉన్నాడు, ఏబేలు ఎలాగ ఉన్నాడు చెప్పరేంటండి? ఇస్సాకు పుట్టిన యాకోబు ఎలాగొన్నాడు అర్థమవుతుందండి, యాసావు ఎలాగొన్నాడు మీకు అర్థమవుతుంది వాక్యము. మరి దేవునికి సంఘములోకి వచ్చిన నువ్వెలాగున్నావు అర్థమవుతుంది. నీ పక్కవారు ఎలాగున్నారో ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాగున్నావు? దేవుని చేత యెహోవా మందిరంలో దేవుని చేత నాటబడిన మొక్క వలె ఉన్నావా? లేకపోతే మధ్యరాత్రి వేళ నువ్వు పడుకుంటున్న సమయంలో రహస్యంగా వచ్చి శత్రువు వచ్చి ఏం చేయడట? గులుగులు ఎత్తాడట. కాబట్టి ఆ గులుగులు అగ్నిగుండానికి పోనియి, అర్థమవుతుందండి, గోధుగులు కొట్టులోకి వెళ్ళినాయి. కాబట్టి నీ జీవితము ప్రతి విషయంలో కూడా వదిలాలంటే కనుక దేవునికి ఎలా ఉండాలి? ఇప్పుడు ఒదుగుండాలి, లోబడి ఉండాలి, మాటకి విధేయత కలిగి జీవించాలి, మాటకి విధేయత కలిగి ఆ మాటకు లోబడి ఉండాలన్నమాట. సేవకుడు ద్వారా దేవుడు ఏది మాట్లాడుతున్నా అది మేలు కొరకే, అది నీ మేలు కొరకే తప్ప నీ కీడు కోసం ఎంత మాత్రం కూడా కాదు. ధనిషోత్తుడా,
హల్లెలూయా. గ్రహించుకోండి, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపం చేసుకోండి. ఆ దేవుని మందిరంలో యెహోవా చేత నాటబడిన వారు ఎప్పుడు కూడా వారు వర్ధిల్లుతారట. లోబడాలి, నువ్వు లోబడాలి. అంటే ప్రాణం మీదకి వచ్చిన తర్వాత లోబడతావా? ప్రాణం మీద వచ్చిన తర్వాత లోబడతావా? వద్దొద్దు. అటు భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోకి రానివ్వకూడదు. అటువంటి ఒక భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోనికి యేసు నామమున దూరమైపోనుగాక. అది రాకూడదు. రాకుండానే అర్థమవుతుందండి. ఆయన చేతిలో ఒక బలమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే కనుక అది రాకుండానే దేవుని యొక్క మందిరికి విధేయత కలిగి జీవించు. ధనిషోత్రా, లోబడి జీవించు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదముతో నింపబడును కాక. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైందా? చెప్పండి. సంఘములో గురుగులు ఎంతమంది ఉన్నారు? గోధుగులు ఎంతమంది ఉన్నారు? సోదరి సోదరుడా, అటువంటి భయంకరమైన పరిస్థితి రాకుండానే లోబడి జీవించు, విధేయత కలిగి జీవించు. కయ్యాన్ని లోబడలేదు కాబట్టి శ్రాపగ్రస్తుడైపోయాడు, దేశదేముడైపోయాడు. ఏది చేసినా అతని జీవితంలో వద్దెళ్ళకపోయాడు. పంట పండించిన వద్దెళ్ళట్లేదు. ఏది చేసినా ఏం చేసినా కానీ అసలు ఏమాత్రం కూడా అభివృద్ధిలోకి రాలేకపోయాడు. కారణం ఏంటంటే కయ్యని మీద దేవుని శాపం అతని మీదకు ఉంది. శాపం ఏలుబడి చేసింది. కాబట్టి ఈ రోజున ఆ శాపం అనేది నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే కనుక ఏబేలు లోబడుతున్నట్టుగా, విధేయత కలిగినట్లుగా నువ్వు లోబడి ఉంటే కనుక ఏబేలు జీవితంలో జరిపించినట్లుగా దేవుని జీవితంలో యేసు నామమున జరిపించును గాక.